అసలు యూత్ 17 ఇయర్స్ లోపు అసలు ఆ ఫోటో కేసు ఎట్టుంటుంది అనేది మన హీరో ఏం చూపించిండు అన్న. కానీ ఒక టైంలో అంటే మనమే యూత్ ఉన్నప్పుడు ఇట్లాంటి ఎవరికైనా జరుగుతాయి. అసలు నేనే ఉన్న ఫీలింగ్ జరిగింది అక్కడ. ఒక అట్లాంటి సినిమా అన్న, సినిమా మాత్రం సూపర్ అన్న. ఇట్లాంటి సినిమా యూత్ చూడాలి. ఫస్ట్ చూస్తే అరే ఇట్లా ఉంటుంది అని వాళ్ళకి తెలుస్తుంది. అది సినిమా మాత్రం అన్న. అంటే సినిమాలో వాడి మీద వట్టిగానే కేసు పెడతారు. అసలు పాపం అబ్బాయి ఏం చేయడు. ఆ హీరోయిన్ చిన్నపిల్లలు ఇద్దరు, ఆయన 19 ఇయర్స్, ఆమె 17 ఇయర్స్. కాకపోతే వాళ్ళ మామయ్య చూసి వాడి మీద ఇట్లా ఉన్నదని వానికి పరువు. సినిమాలో హైలైట్ అన్న, అసలు స్టోరీ హైలైట్ అన్న. మ్యూజిక్ అది కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి అంతే. ఇక మీరు కిరాక్ యాక్టింగ్ అన్న. ఇద్దరు పిల్లలు కొత్తలు బాగా చేసిండు. కిరాక్ మస్తు సినిమా మాత్రం చూడండి మీరు. సినిమా లైన్ అంతా చాలా బాగుంది. యాక్చువల్లీ అందరూ చూడాల్సిన సినిమా. ఇప్పుడు ఉన్న బయట సిచ్యువేషన్స్ అన్నీ జరిగే దాన్ని బట్టి తీసుకొని చూశారు. చాలా బాగుంది, అందరూ చూడాలి, ఖచ్చితంగా చూడాలి అందరూ సినిమా. యాక్చువల్లీ సినిమాలో చూపించింది ఏంటంటే మీకు ఇప్పుడు అందరూ డబ్బులు ఉన్న వాళ్ళు అందరూ లేని వాళ్ళ మీద ఎలా ఇచ్చేస్తారు, ఏదైనా కొనేసి ఏదైనా చేయొచ్చు అనే ఇదిగా ఉంటారు కదా. సో దాని మీద బాగా చూపించాడు సినిమా. మీకు కోర్టు ఎలా ఉంటుంది, జడ్జి న్యాయం ఎలా వస్తుంది అందరికీ అనేది బాగా చూపించారు. అందరూ చూడాలన్న సినిమా. బ్రో సినిమా మాత్రం మస్తు ఉంది బ్రో. సెక్షన్స్ అవన్నీ పర్ఫెక్ట్ చూపించేసారు. యాక్టింగ్ కూడా మంచిగానే ఉంది. ఆ సాంగ్ అవన్నీ మెంటల్ బ్రో. బ్రో సెక్స్ దాని గురించే బ్రో. హైలైట్స్ అంటే సెక్షన్స్ ట్విస్ట్లు, చాలా ట్విస్ట్లు ఉన్నాయి. ఏంటంటే ఒక తర్వాత ఒకటి ట్విస్ట్లు, చాలా ట్విస్ట్లు ఉన్నాయి. అది కూడా మొత్తం సెక్షన్స్ తోటి, కోర్టు లాస్ ఉంటాయి కదా, దాంతోనే ట్విస్ట్ తోటి ఈజీగా తీసేసాడు సినిమా. బాగుంది, సింపుల్గా, నీట్గా. బ్రో ఎట్లా అనిపించింది కోర్టు? బాగుంది అన్న. అంటే మూవీలో మీకు బాగా ఏం నచ్చింది? మెసేజ్ ఉంది, ఒకటి మంచి మెసేజ్ ఉంది, అది బాగుంది. ఓకే. అంటే శివాజీ యాక్టింగ్ లేదంటే ప్రియదర్శి యాక్టింగ్ టగ్ ఆఫ్ వార్ లా ఉన్నట్టు కదా? శివాజీ అవుట్ స్టాండింగ్ ఉంది. ప్రియదర్శిది మనం ఇంతకుముందు చూసింది యాక్టింగ్, బట్ ఓవరాల్ స్టోరీ బాగుంది. స్టోరీ నుండి మంచి మెసేజ్ ఇచ్చినారు. యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందా? అందరికి ఇది లైక్ ఏజ్ అప్రోప్రియేట్ అని కాదు, ఇది అందరికి కనెక్ట్ అయ్యే మూవీ. బ్రో మీకు ఎలా అనిపించింది కోర్టు మూవీ? బాగుందండి, మూవీ చాలా బాగుంది. హిట్ 3కి వెళ్ళొచ్చు అండి. ఇప్పుడు హిట్ 3కి వెళ్ళొచ్చు అంటారా? అదే అంటే నాని కూడా కామెంట్ చేశారు కదా బాగాలేకపోతే అట్లా అని. సో లేదు, మూవీ ఈజ్ ఆసమ్. స్టోరీ కానీ అన్నీ కానీ సూపర్, చాలా బాగా. మీకు బాగా నచ్చిన థింగ్ ఏంటి సినిమాలో కోర్టులో? ఎడ్యుకేట్ కూడా చేశాడండి. మాకు ఇవన్నీ ఉన్నాయి. లాలో కూడా ఒక డైలాగ్ ఉందన్నమాట ఎండ్లో, లైక్ లా అనేది అందరూ చదువురాని వాళ్ళకు కూడా తెలుసుకోవాలి అని. బాగుంది, కనెక్ట్ అయ్యాం. బ్రో మీకు ఎలా అనిపించింది? ఎవ్రీ బిట్ బాగుందండి. వెరీ ఎడ్యుకేషనల్ సినిమా ఇది. ఎవ్రీ ఏజ్ వాళ్ళు చూడాలి. ఇట్స్ అ వెరీ గుడ్ సినిమా అండ్ మెసేజ్ చాలా బాగా ఇచ్చాడు. సాంగ్స్ ఏం లేవు ఈ మూవీలో, ఒక సాంగ్ ఉంది, అది చాలా ఇంట్రెస్టింగ్ సాంగ్, చాలా బాగుంది. ఎవ్రీ వన్ షుడ్ వాచ్ అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ. చాలా హైప్ చాలా బాగుంది. ఎవ్రీ సీన్ చూస్తుంటే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది మా అందరికీ. సో ఇట్స్ ఎక్సలెంట్ మూవీ. థ్యాంక్ యూ. తర్వాత విలన్గా రీఎంట్రీ ఇచ్చారు కదా, ఇందులో అయితే బాగా చేశారన్న. ఆయన మళ్ళీ ఒక విలన్గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మ్యూజిక్ అన్న స్టార్టింగ్ నుండి ఎండింగ్ ఎవ్రీ కార్నర్, అంటే సినిమాలో ఉన్న ప్రతి ఎలిమెంట్ పర్ఫెక్ట్గా పనిచేసింది. 25 క్రాఫ్ట్స్ అనుకుంటే 25 క్రాఫ్ట్స్ కూడా అల్టిమేట్గా న్యాయం చేశాయి. సినిమా అయితే చాలా బాగుంది, మస్తు చూడొచ్చు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే దానికన్నా ఏం ట్విస్ట్ పెట్టాడు రా అనే మూమెంటే ఉంది సినిమాలో. సినిమా అయితే బాగుంది. శివాజీ గారు కానీ ప్రియదర్శి కానీ వీళ్ళ యాక్టింగ్ ఎట్లా ఉంది అన్న? ఫస్ట్ హాఫ్లో స్టోరీ నడిచింది, సెకండ్ హాఫ్లో శివాజీ గారికి ప్రియదర్శికి మధ్య యుద్ధం నడిచింది. వాళ్ళకి ఇచ్చిన స్కోప్లో వాళ్ళు ఎంతైతే నడపాలో డైరెక్టర్ దాన్ని రాబట్టడంలో 100% సక్సెస్ అయ్యాడు. మోర్ ఓవర్ డైరెక్టర్ గారికి డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి అని అనుకుంటే ఏ సెక్షన్స్ మిస్యూజ్, అంటే జనాలు ఎట్లా మిస్యూజ్ చేస్తున్నారు లాని, దాన్ని ఏ విధంగా జనాలు ఎడ్యుకేట్ చేయాలని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీని కొంచెం డైలాగ్స్ పరంగా కానీ ఏదోవని కరెక్ట్గా తీసుకెళ్లారు. అండ్ ఆయన ఎక్స్పెక్ట్ చేసుకున్న, ఆయన రాసుకున్న దాన్ని ప్రియదర్శి గారు కరెక్ట్గా డెలివర్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు Nani for producing a better movie and which is needed for all kind of youth. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి బోర్ అనిపించలేదండి. సో ఎలాంటి కామెడీ లేదు,
అంటే ఎలాంటి ఫైటింగ్ అలాంటివి కూడా లేవు, ఓన్లీ మెసేజ్ ఓరియంటెడ్. అంటే మనము ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా నేర్చుకుంటాము, కానీ ఒక మామూలుగా మనకి ఎలా అంటే ఒక లా గురించి కూడా తెలుసుకోవాలి అనే ఒక మెసేజ్ అనేది చూపించారు. సో అదందరూ అంటే ఈ పాయింట్ మీద సినిమా తీయడం అంటే గ్రేట్. సో ఒక చిన్న పాయింట్ పట్టుకొని ఒక 2.5 hours మూవీ చేసి ఇంతమందికి ఒక మెసేజ్ని ఇస్తున్నారంటే అది మచ్ అప్రిషియేటెడ్. ఇలాంటి మూవీ తీసుకొచ్చినందుకు నాని గారిని చాలా అప్రిషియేట్ చేస్తున్నా. అంటే ఈ మూవీ ఒక హోలీ సందర్భంగా వచ్చి సో ఒక పేరెంట్స్కి, ఒక యూత్కి, అందరికీ ఒక మెసేజ్ ఇవ్వడమే కాదు, వాళ్ళ జీవితాంతం ఒక గుణపాఠం నేర్పే విధంగా ఉంది. అదేవిధంగా చట్టాన్ని ఏదో ఒక ధనవంతుడు ఒక చట్టాన్ని మిస్యూజ్ చేసుకొని ఒక బీదోళ్ళ మీద ఎట్లా పడితే అడ్డగోలు కేసులు పెట్టేసి వాళ్ళని జైల్లో సంవత్సరాలు జైల్లో మగ్గబెట్టి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే ఒక చిన్న కాన్సెప్ట్ మీద ఈ సినిమాని తీస్తారండి. కానీ అందరికీ దయచేసి కోరేది ఏంటంటే న్యాయం ఉంటే న్యాయం కోసం పోరాడండి, కానీ కేసులు ఉన్నాయి కదా, నా దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పి కేసుని అయితే మిస్యూజ్ చేసి బీదోళ్ళని అయితే బలి చేయొద్దండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా అయితే అందరు కలిసి చూడాలండి, సినిమా అందరు కలిసి చూడాలి. యాక్టింగ్ ఈజ్ వెరీ గుడ్. ముఖ్యంగా మెయిన్ పాయింట్ ఏంటంటే శివాజీ గారి యాక్టింగ్ చాలా బాగుండే. ఇట్ వాజ్ రియల్లీ గుడ్. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ ఫెంటాస్టిక్ ఉండే అసలు. ఇట్ వాజ్ రియల్లీ మూవీ ఇంటెలిజెంట్ ఉంది, ఎక్కడ ఆడియన్స్ని గ్రాంటెడ్ తీసుకోలేదు. అంటే సాయి కుమార్ గారు కూడా ఉన్నారు కదా దీంట్లో, సో సాయి కుమార్ గారు యాక్టింగ్ ఎట్లా అనిపించింది? సాయి కుమార్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. వెరీ గుడ్. చిన్నపిల్లలు కూడా చాలా బాగా చేశారు. రోషన్ యాక్టింగ్ ఎట్లా ఉంది? రోషన్ చాలా బాగా చేశాడు. రోషన్ అండ్ అమ్మాయి కూడా చాలా బాగా చేశారు. మ్యూజిక్ చాలా బాగుంది. ఎవ్రీ క్యారెక్టర్కి ఆర్క్ బాగుంది, క్లోజ్ చేశారు అంతే. వెరీ గుడ్. అంటే లైక్ ప్రియదర్శి మనం ఇది ఆల్రెడీ ముందు చూసాం కదా, అండ్ నాంది సినిమాలు కూడా నాతో పాటు ఫ్రెండ్స్ ఉన్న చాలా మంది లోపల ఉన్నా కూడా ఇప్పుడు మేము కూడా అనుకున్నాం జైల్లో ఉన్నప్పుడు, అంటే దీని గురించి ఎవరైనా బయట ప్రచారం చేస్తే బాగుండు, మీడియా వాళ్ళు ఎవరైనా చూస్తే చేసి బాగుంటే అని బాగా అనిపించింది నాకు. ఆలోపే ఈ కోర్టు సినిమా తీశారు, చాలా బాగుంది. రోజుకు కనీసం 5-6 కేసులు వస్తున్నాయి లోపల. మేము కూడా చాలా బాధపడ్డాం, ఎందుకు వస్తున్నాయి అంటే మర్డర్ కేసు కానీ, చోరీ కేసు కానీ, గంజాయి కేసు కానీ, ఏమైనా ఇంకా డ్రగ్స్ కేసు కానీ, ఇవి చాలా తక్కువ అన్న. నిజంగా చెప్పాలంటే చాలా తక్కువ ఇవి. ఈ కేసుల కంటే ఫోక్సో కేసే చాలా ఎక్కువ మంది. నిజంగా చెప్పు, ఫోక్సో అందరు చిన్నపిల్లలైనా సరే, పెద్ద పిల్లలైనా సరే. ఇప్పుడు 15 years వాని మీద కూడా ఫోక్సో కేసు, 20 years ఆయన మీద కూడా ఫోక్సో కేసు, 25 years ఆయన మీద కూడా ఫోక్సో కేసు. సో లోపల కూడా చాలామంది ఫోక్సో కేసులు పెట్టారు. దీని గురించి ఈ సినిమా తీసినందుకు, కోర్టు తీసినందుకు రామ్ జగదీష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. లైఫ్లో ఇలాంటి సినిమా తీయాలి, వేరే సినిమా అని కాదు, ఇలాంటి సినిమా